ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. హోషేయ 6:2 మేఘం వర్షాన్నిస్తుంది, దేవుని మేఘం ఉజ్జీవాన్నిస్తుంది. ఎవరైతే దేవుని మేఘం క్రింద ఉంటారో వారు గొప్ప ఉజ్జీవాన్ని అనుభవిస్తారు. మేఘాన్ని వెంబడించిన ప్రతి దేశం గొప్ప ఉజ్జీవం పొందిన అనుభవాన్ని చాటుతుంది. మొదటి శతాబ్దంలో మేఘాన్ని వెంబడించిన అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గొప్ప ఉజ్జీవం వచ్చింది. 2వ శతాబ్దం నుండి దేవుని మేఘం లోకమంతా సంచరిస్తూ ఈ గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. మనం ఇప్పుడు పెంతెకోస్తు దినంలో జీవిస్తున్నాం. సంఘం ఎత్తబడే వరకు ఈ పెంతెకోస్తు కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు. యేసు ప్రభుని 2వ రాకడ తర్వాత మనం ఏ పని చేయలేము కనుక దేవుని కొరకు ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడే మనం చేయాలి. వెలుతురు ఉన్నప్పుడే పని చేయి. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడను పని చేయలేడు. మనం అంత్యదినములలో ఉన్నాం. ఈ కాలంలో దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని లేవనెత్తి ఒక ప్రణాళికతో తన మేఘం కిందికి మనల్ని తెచ్చాడు. అంటే నశించిపోయే ఆత్మలను మేఘం క్రిందికి అనగా ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకురావాలని ఆయన కోరుతున్నాడు. మేఘాన్ని వెంబడించడం అంటే పరిశుద్ధాత్మనికి మరియు ఆయన వాక్యానికి లోబడడం. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ఈ అంత్యదినంలో నీ సేవకుడిగా సేవకురాలిగా అయి ఆధిక్యత ఇచ్చినందుకు వందనములు. మా కుమారులు కుమార్తెలు ప్రవచించినట్లు, వృద్ధులు యవనస్తులు కలలు దర్శనాలు పొందినట్లు నీ వాగ్దానం చేసిన రీతిగా మాపై నీ ఆత్మను కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాం. మా దేశంలో లక్షల కోట్ల మంది మేఘం క్రింద వచ్చుటకు నూతన ఉజ్జీవం కుమ్మరించబడాలని ఎదురుచూస్తున్నాం. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.